హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సోయా రోల్ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా లంచ్లోకి కానివ్వండి, లేకపోతే స్నాక్స్లోకి కానివ్వండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పిన మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్ అంత సోయా చంక్స్ని వేడి వాటర్లో వేసుకొని ఒక 5 minutes బాయిల్ చేసి వాటర్ అంతా వంపేసి దాన్ని ఇలా స్క్వీజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత గడ్డ పెరుగుని, ఒక అర టీ స్పూన్ చాట్ మసాలా, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మన మ్యాగీ మసాలా మ్యాజిక్ పౌడర్ కూడా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని బాగా పట్టించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఇది వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక క్యూబ్ బటర్ అలాగే ఆయిల్ వేసుకోండి. అవి వేడెక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోండి. అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ఒక అర టీ స్పూన్ అంత మిరియాల పొడి వేసుకొని బాగా టాస్ చేసుకోండి. హెల్తీ వే అండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి చీజ్ సాస్, అలాగే తందూరి మయోనీస్, అలాగే కొంచెం టమాటో కెచప్ కూడా వేసుకొని లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక చపాతీని తీసుకోండి. అందులోకి మన ఈ స్టఫింగ్ కూడా పెట్టుకొని దానిపైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మన మ్యాగీ మసాలా మ్యాజిక్ పౌడరు, తందూరి మయోనీస్ వేసుకొని బాగా రోల్ చేసుకొని సర్వ్ చేసుకోండి. బాయ్ బాయ్.